కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనంతరం పత్రికేయులకు అక్రిడేషన్లపై ఇచ్చిన మాటకు కట్టుబడాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పేర్కొన్నారు. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్ నందు ఏపీయూడబ్ల్యూజే నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మరియు నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేషన్ల గడువు గత ఏడాది డిసెంబర్ 31న ముగిసింది. కూటమి ప్రభుత్వం అక్రిడేషన్ లేకుండానే కొంతకాలం పొడిగించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలియడంతో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని కలిశామన్నారు. ప్రస్తుతం 2 నెలల గడువుతో అక్రిడేషన్లను పొడిగించారన్నారు. ఫిబ్రవరి 28 నాటికి గడువు ముగుస్తుందని, ఇంతవరకు జీవ విడుదల కాలేదన్నారు. మంత్రి పార్థసారథిని కలిసినప్పుడు జీవ విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పానని గుర్తు చేశారు. వెంటనే దీనిపై దృష్టి పెట్టి జర్నలిస్టులలో అర్హులైన వారందరికీ కొత్త అక్రిడేషన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి పార్థసారథి మరోసారి ముఖ్యమంత్రిని కలిసి అవసరమైన మంత్రులతో మాట్లాడి మార్చి 1 నాటికి కొత్త అక్రిడేషన్లు ఇచ్చే వ్యవహారంలో ప్రభుత్వం ముందుకు వెళ్లకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు రోడ్డు ఎక్కితే అందుకు సమాచార శాఖ బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు పాల్గొన్నారు. నేనేమంటానంటే ఇంకా 15 రోజుల్లో మనం కొత్త అక్రిడేషన్ తీసుకోవాల్సిన సమయాన్ని ఆసనం అయితే ఇంతవరకు జీవో అయిపోవడానికి కారణం ఏమిటి? మాకు తెలిసిన అంశం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ ఫైల్ చూడలేదని, అందుకని కొత్త ఫైల్ బయటికి రాలేదని అంటున్నారు. అది నిజమైతే చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి గారు మేము వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారిని ఏపీడబ్ల్యూజే నాయకులు చెప్పగానే నారా లోకేష్ గారికి ఫోన్ చేసి ఈ సమస్యను ఎన్నో దృష్టి పెట్టమని చెప్పాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి కలవగానే ఆయన ఐఎఫ్పిఎల్ ఆఫీసర్స్ కబురు చేసి పిలిపించి వెంటనే అక్రిడేషన్ ఇష్యూ సెటిల్ చేయండి, పొడిగేయండి, కొత్త జీవో వేయండి అని చెప్పారు. కానీ ఇంతవరకు రాలా. నిజంగా బయట జరుగుతున్న ప్రచారం లోకేష్ గారు ఆ ఫైల్ చూడక ఆగుంటే తప్పు లోకేష్ అవుతుంది. లోకేష్ గారు దయచేసి మీరు వెంటనే ఈ విషయంలో దృష్టి పెట్టి జర్నలిస్టులందరికీ, అరువులు ఉన్న జర్నలిస్టులందరికీ రేపు 1వ తేదీ మార్చి 1వ తేదీకి కొత్త అక్రిడేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, సమాచార శాఖ కూడా ఈ విషయంలో విఫలమైంది. సమాచార శాఖ డైరెక్టర్ గారు సమాచార శాఖ ఆఫీసులో జర్నలిస్టులకి, ఇండియన్ నాయకులకి సరిగ్గా అందుబాటులో ఉండకుండా చాలా ఈ ఫైల్ మూవ్మెంట్ కూడా ఆయన సక్రమంగా ఆఫీసు రాకపోవడం వల్లనే లేట్ జరుగుతుందనేది మా సమాచారం. ఆ పద్ధతిని ఆయన మానుకోవాలి. ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పార్థసారథి గారు ముఖ్యమంత్రి గారిని ఆయనకు అవసరమైన మంత్రులు కలిసి ఆ జీవో విడుదల చేసి 1వ తేదీకి కనుక అక్రిడేషన్ ఇచ్చే వ్యవహారంలో ప్రభుత్వం ముందరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు రోడ్డు ఎక్కితే దానికి బాధ్యత సమాచార శాఖ వహించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను.